స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకంటే మరి వర్షము పడుతుంది కనుక దేవుడు చల్లటి వాతావరణాన్ని అనుగ్రహించాడు. అందును బట్టి మరి దేవుని కృతజ్ఞతాస్తుతులు అన్న దినము మరి ఎంతో వేడి ఉన్నప్పుడు నేను సాయంత్రం నుంచి వర్షం పడుతూ ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ మరి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మరి మంచి వాతావరణం ఇచ్చినందుకు మరి అందుకని తెలియచేస్తూ దేవునితో ఉండండి, దేవునితో నడవండి అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందని చదువుతున్నాను. కీర్తన గ్రంథము 56వ అధ్యాయం 11వ వచనం. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు? దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా దేవుడి దినం నన్ను బలపరుస్తున్నాడు. ఎందుకు బలపరుస్తున్నాడంటే మొట్టమొదటిగా మనం గుర్తించాల్సింది దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కనుకనే ఈ దినం వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రతి దినము తన కృపను వెల్లడిపరుస్తున్నాడు. ప్రతి దినము తన ప్రేమను బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రతి దినము తన కృపను నీపై కురిపిస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని బట్టి ప్రతి ఒక్కరూ బలపడండి. నీవేం చేయాలంటే దేవుని యందు నమ్మిక ఉంచాలి. చక్కటి వాక్యం ద్వారా దావీదు మహారాజు సెలవిస్తూ రాస్తూ దావీదు మహారాజు ద్వారా సెలవిస్తూ ఈ వాగ్దానాన్ని మనకి ఇస్తున్నాడు. కనుక ఏమనంటే మనము దావీదు మహారాజు దేవుని యందు నమ్మిక ఉంచాడు కనుక నరులు ఆయన ఏమీ చేయలేకపోయారు. ఈ దినము ఒకవేళ చుట్టూ వ్యతిరేకత కనిపించవచ్చు. చుట్టూ ఉన్న ప్రజలు నరులు నిన్ను వేధిస్తూ ఉండొచ్చు, అనేక హింసలు ఇబ్బందులు పెడతా ఉండొచ్చు. అయితే నీవు మాత్రం దేవుని యందు నమ్మిక ఉంచు. అప్పుడు నీవు భయపడకుండా ఉంటావు. నరులు నిన్నేమీ చేయలేరు. ఏ శత్రువు నిన్ను ఏమీ చేయలేరు. కనుక దేవుని వాగ్దానం అంటూ దేవుని యందు దేవుని వాక్యమందు విశ్వాసమందు నువ్వు స్థిరంగా ఉన్నప్పుడు నీవు భయపడవు. నరులు ఏ శత్రువు నిన్నేమి చేయడు. కనుక అలాగే నీ వ్యాధిని బట్టి, అలాగే నీ రోగాన్ని బట్టి, నీ యొక్క మరణ అవస్థలో ఒకవేళ ఉన్నావేమో, అయితే ఈ స్థితి నుండి కూడా నేను చనిపోతాను అనుకుంటున్నావేమో, అయితే నీవు ఈ మరణ అవస్థ కూడా నేను ఏమీ చేయలేదు. దేవుడే నిన్ను లేవనెత్తబోతున్నాడు. నీకు వ్యాధి ఉంటే వ్యాధిని తొలగించబోతున్నాడు. రోగం ఉంటే రోగం నుండి విడిపించబోతున్నాడు. ఏ శాపమున్నా సరే దాన్ని కొట్టివేయబోతున్నాడు నా ప్రభు. ఆయనే నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు. కనుక నీవు చేయాల్సింది ఏంటంటే నమ్మిక మాత్రం ఉంచు. ఆయన వాక్యాన్ని ఆయన యందు నమ్మిక ఉంచు. నువ్వు భయపడకుండా ఉంటావు, విడుదల పొందుతూ సమాధానం నీకు ఉంటుందని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం, యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరని వాగ్దానం ఇస్తున్న ప్రభా. ఎంతమంది ప్రజలు నానే ప్రార్థనలకు ఇస్తున్నారు, వారందరి జీవితాన్ని వాగ్దానం నెరవేర్చమని, నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను నీ బిడ్డలకు అనుగ్రహించమని, నీ యందు నమ్మిక ఉంచే కృపను అనుగ్రహించమని, రోగులుంటే స్వస్థపరచమని, యవనస్తులు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని, గర్భఫలాలు దయచేయమని, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయమని, పర్మనెంట్ల కోసం ఎదురు చూసిన బిడ్డలు పర్మనెంట్లు చేయమని. అలాగే నా ప్రభువా, ఎంతమంది ఏ అవసరతలు ఉన్నారు, ఏ వ్యాధులతో బాధపడుతున్నారు, అప్పుల్లో ఉన్నారు, ఈ చిక్కుల్లో ఉన్నారు, శ్రమలు శోధనలు అనే పోరాటాల మధ్య వెళ్తున్నారో ప్రభా, నీ ప్రజల్ని విడిపించమని ప్రార్థిస్తూ నా ప్రభువా, ఈ దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకొనిచున్న ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా ఈ దయకిరీటాన్ని ఉంచమని. అలాగే ప్రభువా, నీ దినం నీ బిడ్డ చేయు ప్రయాణాల్లో, రాకపోకల్లో, సమస్తములో ప్రయత్నాల్లో మీరు తోడండి, మహిమ పొందమని మంచి ఆలోచన చెప్పిన ఆయన నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన కూడా ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచారు. కనుక ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా ఒక్కొక్కరిని బలపరచండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.